గైస్ ఇది రథయాత్ర లాంగ్ వీడియో. పర్లాకిండిలో రథయాత్ర జరిగింది కదా మొన్న. చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడం, సారీ. ఇది ఇంకా జలకన్యది తమ్నేల్ చూసారు కదా, అది లాస్ట్లో ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ జగన్నాథ స్వామి, అందరూ దండం పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు కానీ మళ్ళీ పెట్టుకోండి. ఈ లాంగ్ వీడియో లేట్ అయిపోయింది గైస్, ఎడిట్ చేయడానికి టైం లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అక్కడ రథం ముందు భజన చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే అది పెట్టలేము, పక్కన సాంగ్స్ వస్తున్నాయి, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ పడతాయి అని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆన్సర్ అప్పు చెప్పినట్టు అనిపిస్తుంది గైస్ నాకైతే. ఏమంటారు, వాయిస్ ఓవర్ ఇస్తుంటే న్యాచురల్గా చెప్దామంటే మన దగ్గర మైక్స్ లేవు కదా, తీసుకుందాం కొంచెం సక్సెస్ అవని. ఈ యాత్రలో ఇవే ఫేమస్ ప్రసాదం. ఇంకా శనగలు ఖర్జూరం. మా పాప శనగలు ఎక్కువ తింటుంది, అవి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. ఇదంతా ఫుడ్ కోర్ట్స్. ఇంకా జాతరలో చాట్ ఇంకేమేమి ఉన్నాయి, నేనేం తినలే. మేము వెళ్ళింది లేట్ నైట్. ఇంకా ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి పెళ్లి చేసుకుంటే మనం అనుకున్న టైంలో వెళ్ళలేము. ఇది లాస్ట్, మొత్తం పౌర్ణమి కూడా అయిపోయింది అనుకుంటా, నిన్న అయిందా అది ఎప్పుడో, దాని ముందు రోజు అవన్నీ నాకు తెలీదు. లాస్ట్ రోజు జనాలు కూడా ఎవరు లేరు, అందుకే ఆ రోజు తీసుకెళ్లారు. ఇంక ఇవన్నీ జెయింట్ వీల్ ఇవన్నీ చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం గైస్. ఇప్పుడైతే అసలు బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదాం అనుకున్నా, అది కూడా అవ్వలేదు. నాకు తోడెవరు లేరని నేను ఎక్కలేదు. మా హస్బెండ్, మరి మా పాప ఉంది కదా, మేము ముగ్గురమే వచ్చాము. లాస్ట్లో మా ఫ్రెండ్స్ కలిసారు కానీ అప్పటికే లేట్ అయిపోయింది చాలా. ఇంక ఇవన్నీ, వీటిలో మీకు ఏదంటే ఇష్టం కామెంట్ చేయండి గైస్. జెయింట్ వీలా, అది పడవలాగా ఉందా, ఏది? ఎవరెవరు పర్లాకిండి జాతరకు వచ్చారో ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి, అప్పుడే నేను బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి గైస్, జలకన్య వీడియో లాస్ట్లో ఉంది, అసలు మిస్ అవ్వద్దు. నేను ఏమంటారు, ఫుల్ వీడియో చూడండి. అది మా పాప భయపడిపోయింది, సో నేను మొత్తం వీడియో అదే పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. కానీ ఈసారి రథయాత్రలో ఫేమస్ అయితే అదే, ఏమంటారు, హైలైట్ అయితే అదే. చాలా బాగుంది గైస్, కాకపోతే కాసేపే చూసాము, నెక్స్ట్ అదే వస్తుంది చూడండి. అయిపోయింది రథయాత్ర 15 days మాత్రం. ఇంకా అందరు రిలేటివ్స్ వచ్చారు, అందరు వెళ్ళారు. చాలా బాగా వినాయక చవితి అట్లా చేస్తారు హైదరాబాద్లో, ఇక్కడ రథయాత్ర అలానే చేస్తారు. ఈ బొమ్మ గాయస్, ఈ బొమ్మ తీసుకుందా ఒప్పుకోలేదు, ఇంటికి వచ్చిన 10 నిమిషాలకి వేసేసింది. కాకపోతే ఇది కాదు, వేరే తీసుకున్నాం. జాతర మొత్తం అదే పట్టుకొని ఉంటాం చూడండి, సేమ్ ఇలాంటిదే. అది మా హై కమాండ్కి అది నచ్చలేదు, వేరే స్ట్రాంగ్ ఉంటుందని అది తీసుకున్నాడు వాళ్ళ డాడీ. అది కూడా ఉంచలేదు. పిల్లలు అంతే కదా, ఇంకా ఎంత మనం కాస్ట్లీ పెట్టినా, ఎంత స్ట్రాంగ్ అయినా వాళ్ళు. మా పాప అంత జల్దీ ఏమీ ఖరాబ్ చేయదు కానీ ఏమో మరి అది క్వాలిటీ బాగాలేదేమో నాకు తెలిసి. వచ్చేసింది జలకన్య వీడియో. అసలు ఎలా వెళ్తుంది చూడండి గైస్, చేపలాగా ఇలా రియల్గా జలకన్యలాగా వెళ్తుంది కదా. నేనైతే అంత ఎగ్జైట్ అయ్యాను కానీ మా పాప నాకు చూడనే వెళ్ళదు అసలు. అది స్క్రీన్ అర్థమేమో జూమ్ చేసే, అంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, జూమ్ లాగా కనిపిస్తుంది. ఆమె వైట్గా చాలా పొడుగు కనిపిస్తుంది, ఆమె హ్యాండ్స్ కూడా చాలా పొడుగుగా ఉన్నాయి. మా పాప అయితే చాలా భయపడిపోయింది, అసలు నాకు చూడనివ్వలేదు. వైట్గా అంటే కొంచెం దెయ్యంలాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఆమె అందుకే భయపడిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉండలేదు, వచ్చేసాం. కొంచెం పెద్ద పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ పాపం 1 minute అలా ఉండి మా ఊకి పైకి వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు, వాళ్ళకైనా ఎంత కష్టం.